హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. దయచేసి వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే కాల్ చేయండి. చూడకుండా దయచేసి కాల్ చేయని అవసరం లేదు. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను మొత్తం క్లారిటీ ఇస్తాను. ఇది మొత్తం 23 ఎకరాల వ్యవసాయ భూమి, మంచి ఎరుపు నేలండి. దీంట్లో వచ్చేసి కొంత తార్ రోడ్డు వస్తుంది, మిగతాదంతా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మట్టి రోడ్డుకి. ఫస్ట్ ఎంట్రన్స్ తార్ రోడ్డు వస్తుంది మనకి. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే దీంట్లో 2 బోర్లు, ట్రాన్స్ఫరం, చుట్టూరు ఫెన్సింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఇంకేం ఖర్చు లేదు. మంచి ఎర్ర నేల. ప్రజెంట్ అయితే జొన్న వేస్తున్నారు. జొన్న పంట, కొంత ఖాళీ స్థలం ఉన్నాయి. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది వింజమూరు సిటీ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరమే ఉంటుందండి. తార్ రోడ్డు విలేజ్ పక్కనే ఉంటుంది. విలేజ్ ఆనుకునే ఈ ల్యాండ్ ఉంటుంది. ముందు ల్యాండ్ వస్తుంది, తర్వాత విలేజ్ వస్తుంది. మొత్తం 23 ఎకరాల వ్యవసాయ భూమి అండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇది నెల్లూరు జిల్లా వింజమూరు దగ్గర 6 కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంది. నెల్లూరు నుంచి జస్ట్ ఒక 70 కిలోమీటర్లు వస్తుందండి. 65 నుంచి 70 కిలోమీటర్లు. వింజమూరు నుంచి 7 కిలోమీటర్లు. విజయవాడ నుంచి వచ్చేసి 250 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చేసి 420 కిలోమీటర్లు వస్తుందండి. చాలా బాగుంటుంది ల్యాండ్. చెన్నై నుంచి వచ్చేసి 270 వస్తుందండి. చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఒక 350 కిలోమీటర్లు వస్తుందండి. ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేసి దయచేసి మీ విజిటింగ్ని 2 డేస్ ముందైతే బుక్ చేసుకొని రండి. దయచేసి ముందు బుక్ చేసుకొని మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఆ తర్వాతన మీరు విజిటింగ్కి రండి. ఇది ఖాళీ ల్యాండ్ అండి. మీరు చూసేది జొన్న పంట తర్వాత ఇది ఖాళీ ల్యాండ్. అది తార్ రోడ్డు వరకు వస్తుంది. ఆ దారి మొత్తం టోటల్గా విలేజ్ పక్కనే ఉంటుందండి. చాలా పక్కన ఉంటుంది. కావలికి కూడా జస్ట్ ఒక 45 కిలోమీటర్ల దూరమే ఉంటుందండి. కావలి నుంచి జస్ట్ 45 km డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంది. సిటీస్కి అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్తో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. అన్ని ఫెసిలిటీస్ అంటే వాటర్ ప్రాబ్లం అంటూ ఏముండదు. చుట్టూరు ఫెన్సింగ్ అయితే ఉంది. తార్ రోడ్ ఫేసింగ్ కొంచెం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి. అన్నీ అవైలబుల్ ఉన్నాయండి మనకి ఈ ల్యాండ్లో. ఇక రేటు విషయానికి వస్తే 1 ఎకరా 10 లక్షల రూపాయలండి. నెగోషియబుల్ అయితే నేను చెప్పను. సిట్టింగ్ టైంలోనే వాళ్ళే చెప్తారు. నెగోషియబుల్ అయితే మాత్రం వాళ్ళు ఫైనల్ రేట్ అని చెప్పారు, కానీ నేను చెప్పకూడదు. 1 ఎకరా 10 లక్షల రూపాయలండి. Thank you for watching. Thank you very much.